నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని వివిధ విభాగాల్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి। జాతీయ రహదారి పేరిట తమ గూడును తొలగించడం సరికాదు। ఈవురుపాలెం సిండికేట్ కాలనీకి చెందిన ఓడరేవు పిడుగురాల జాతీయ రహదారి బాధితుల ఆవేదన। ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన। సహచర ఎంపీలు సీఎం చంద్రబాబుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్। డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలన్నీ జిల్లా కలెక్టర్ వెంకటమురళి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు। కలెక్టరేట్ భవన సముదాయంలో అన్ని విభాగాలని క్షుణ్ణంగా పరిశీలించారు। ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు ఉద్యోగులంతా క్రమశిక్షణతో మెలగాలని బాపట్ల జిల్లా వెంకటమురళి ఆదేశించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలన్నీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు। కలెక్టరేట్ భవన సముదాయంలో అన్ని విభాగాలని క్షుణ్ణంగా పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ఉద్యోగులు చిత్తశుద్ధితో ఇష్టంగా పనిచేసినప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయన్నారు। ప్రతి ఉద్యోగి కూడా తమ పరిధిలోని పరిపాలన అంశాలు ప్రజా సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపాలని సూచించారు। తనిఖీల్లో కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు, బాపట్ల ఆర్డీఓ రవీందర్ తదితరులు ఉన్నారు। నేషనల్ హైవే పేరిట తాము నివాసం ఉంటున్న ఇళ్లను తొలగించాలంటూ హుకుం జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చీరాల మండలం ఈపురపాలెం సిండికేట్ కాలనీ వాసులు వాపోతున్నారు। 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఆ గుడిసెలపై హైవే వచ్చి పడింది। దీంతో ఆ కుటుంబాల ప్రజలు రోడ్డెక్కి తమ గోడును కల్పించాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు। చీరాల మండలం ఈపురపాలెం సిండికేట్ వీవర్స్ కాలనీలో 40 ఏళ్ల కిందట పాకలు గుడిసెలు రేకుల షెడ్లతో 35 కుటుంబాల ప్రజలు నివాసం ఉంటున్నారు। పిడుగురాళ్ల ఓడరేవు జాతీయ రహదారి వీవర్స్ కాలనీ మీదుగా నిర్మిస్తున్నారు। ఈ క్రమంలో ఎటువంటి సమాచారం నోటీసులు ఇవ్వకుండానే రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు తమ ఇళ్లను కూల్చివేస్తూ ఉన్నారని నివాసితులు ఆందోళన చెందుతున్నారు। తమకు ప్రత్యామ్నాయాన్ని పునరావాసం కల్పించకుండా తమ ఇళ్లను కూల్చేసి రోడ్డు నిర్మాణం ఎలా చేపడతారని బాధితులు ప్రశ్నిస్తున్నారు। అధికారులను అడుగుతున్నా పొంతనలేని సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు। ఏది ఏమైనా తమకు పునరావాసం కల్పించకుండా రోడ్డు నిర్మించాలని చూస్తే ఏమాత్రం సహించమని బాధితులు స్పష్టం చేస్తున్నారు। అన్ని తీయమంటున్నారు, చెట్లన్నీ కొట్టేస్తామంటారు। మా పరిహారం ఏమీ లేదు, మేము ఎక్కడి దాకా వెళ్ళాలో మాకు అర్థం కావటం లేదు। అందుకని మేము ఒక స్థలం ఇప్పిస్తే మేము కూడా ఎక్కడన్నా తీసుకుంటానికి ఆధారం చూపిస్తే మేము ఖాళీ చేస్తామండి। మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాము సార్। మేము ఈపురపాలెం బైపాస్ కాలువ కట్ట మీద ఉంటున్నాము। మొత్తం 35 ఇళ్ళు మాకు ఇప్పుడు బైపాస్ వచ్చింది, బ్రిడ్జి వచ్చింది, ఇళ్ళు తీసేయాలంటున్నారు। మాకైతే ఎక్కడ స్థలం అనేది నిలవడానికి అంత ఆస్కారం, నివాస స్థలం అనేది లేదు। మాకు నివాస స్థలములు కావాలి, మాకు ఇవ్వాలి। ప్రభుత్వం వారు స్పందిస్తేనే మాకు న్యాయం జరిగిద్ది। న్యాయం జరగకపోతే మేము రోడ్లు పాలైపోతాం। మాకు న్యాయం జరగాలి, న్యాయం చేయాలి। మాకు ఎక్కడైనా కానీ స్థలాలు ఇవ్వాలి। మరి అందరూ పింఛన్ మీద బతికేవాళ్ళం। అక్కడ ఆ కట్ట మీద మొత్తము వృద్ధులు 15 మంది వరకు పెన్షన్ మీదే, ఇంకా కొరవ ఉండోళ్ళు ఏదో కూలి పని చేసుకొని బతికేవాళ్ళమే। మాకు మాత్రం న్యాయం జరగాలి। మరి నివాస స్థలాలు మాకు ఇప్పించాలి। మరి వాళ్ళైతే ఎప్పుడు వస్తున్నారు, మమ్మల్ని తీసేయాలంటున్నారు, మాకు ఏమి సమాధానం అయితే చెప్పటం లేదు। మరి దానికి మాకు న్యాయం జరగడానికి, మాకు ఎక్కడన్నా చూపించడానికి మేము ఇక్కడ మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చామన్నమాట। నవ్యాంధ్ర అభ్యున్నతి కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు। సీఎం చంద్రబాబు నేతృత్వంలో సహచర పార్లమెంట్ సభ్యుల బృందంతో కలిసి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు। ఏపీ సీఎం చంద్రబాబు ఓ విజనరీ నేత అని బాపట్ల ఎంపీ ప్రసాద్ అన్నారు। నవ్యాంధ్ర అభ్యున్నతి కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారన్నారు ఆయన। సీఎం చంద్రబాబు నేతృత్వంలో సహచర పార్లమెంట్ సభ్యుల బృందంతో కలిసి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు। ఈ క్రమంలో మీడియాతో మాట్లాడారు। ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కలిసిన క్రమంలో సీఎం చంద్రబాబు ప్రధానంగా అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు అండగా నిలవాలని కోరినట్లు తెలిపారు। అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ ని కలిసి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారని తెలిపారు। రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగిందని ఆయన తెలియజేశారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం।
బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జె వెంకట మురళిని జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జె వెంకట మురళిని జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఇరువురు జిల్లాలోని పరిపాలన పరమైన అంశాలు, శాంతి భద్రతకు సంబంధించిన అంశాల గురించి కూలంకషంగా చర్చించుకున్నారు. చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ మురళి కళాశాలలో అందుతున్న కోర్సులు, విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ మురళి కళాశాలలో అందుతున్న కోర్సులు, విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. బాపట్ల, ప్రకాశం జిల్లాలోని చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రధానంగా ప్రైవేట్ కళాశాలకు ధీటుగా BA, BCom, BSc కోర్సులతో పాటుగా PG కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక ఈ కోర్సులో చదువుతున్న విద్యార్థులు ప్రత్యేక ఫలితాలు రాణిస్తూ కళాశాలలో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. NCC, NSS స్పోర్ట్స్ వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో పథకాలు సాధించి కళాశాల ఉన్నతికి దోహదపడుతున్నారన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యంతో పాటుగా స్కాలర్షిప్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దీంతో పాటుగా JKC స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ అందజేసి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ వెల్లడించారు. మహిళా విద్యకు ఆదర్శంగా నిలుస్తున్న తమ కళాశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు. నా పేరు డాక్టర్ ఎన్ మురళి, ప్రిన్సిపాల్ YAGDC చీరాల. 2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో అడ్మిషన్లు జరుగుతున్నవి. కళాశాలలో గల కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో MCom కోర్సు, అదే సింగిల్ మేజర్ గ్రాడ్యుయేషన్లో BA హానర్స్ ఎకనామిక్స్, BCom హానర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, BSc హానర్స్ కెమిస్ట్రీ, BSc హానర్స్ కంప్యూటర్ సైన్స్, BSc హానర్స్ బాటనీ, BSc హానర్స్ జువాలజీలో అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఆసక్తి గల విద్యార్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మా కళాశాల ప్రత్యేకతలు: కళాశాల 1966లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అప్పటి నుండి కళాశాలలో చీరాల డిగ్రీ మహిళా కళాశాల మహిళా విద్యలో ఉన్నత ప్రమాణాలతో, క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఈ పట్టణంలో కళాశాల సేవలు అందిస్తుంది. కళాశాలలో 20 సంవత్సరాలకు పైబడి అనుభవం కలిగినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తమ సేవలను అందిస్తున్నారు. మా కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం JKC మరియు స్కిల్ హబ్ 2 సెంటర్లు కూడా ఉద్యోగ అవకాశాల కోసం శిక్షణ ఇస్తూ ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ జరుపుతూ, ఇక PG ప్రవేశ పరీక్షల్లో ఉచిత శిక్షణ కూడా అందిస్తున్నాం. JKC ద్వారా అనేక కార్పొరేట్ సంస్థల్లో విప్రో, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, రైజింగ్ స్టార్ మొబైల్స్ అనేక సంస్థల్లో ఉద్యోగాలు, ఫార్మసీ సంస్థలు కూడా ఉద్యోగాలు పొంది ఉన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, తల్లిదండ్రులతో విద్యార్థులకు సంబంధించి 3 నెలలకు ఒకసారి సమీక్షించడం. ఇక కళాశాల ప్రత్యేకత డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్, LCD, OHP, ఈ క్లాస్ రూమ్స్తో అధునాతన పద్ధతుల్లో విద్యాబోధన అందిస్తున్నాం. బస్టాండ్కు మరియు రైల్వే స్టేషన్కి అందుబాటులో కళాశాల ఉంది. స్మార్ట్ బోర్డులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, ఇక విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీ రీయింబర్స్మెంట్లు, ఇక కళాశాలలో లైబ్రరీ, అధునాతనమైనటువంటి లైబ్రరీ ఎన్లిస్ట్ ద్వారా జాతీయ అంతర్జాతీయ లైబ్రరీలతో అనుసంధానం ఉంది. ఇక LMS లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులచే తయారు చేయబడినటువంటి వీడియో లెసన్స్ని కూడా మేము డిజిటల్ క్లాస్ రూమ్స్లో, వర్చువల్ క్లాస్ రూమ్స్లో ప్లే చేసి విద్యార్థులకు అందిస్తున్నాం. ఇక మా కళాశాలలో క్యాంపస్లోనే విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే
రాష్ట్ర స్థాయిలో మరియు యూనివర్సిటీ స్థాయిలో అనేక గేమ్స్ స్పోర్ట్స్లో విద్యార్థులు రాణించారు. క్రాస్ కంట్రీ లెవెల్లో 10 km నేషనల్ లెవెల్కి 4 విద్యార్థులు నాందేడ్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చారు. అదేలాగా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్లో తమిళనాడు యూనివర్సిటీకి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చారు. తర్వాత బుద్ధగయకి వెళ్ళి 10 km నేషనల్ లెవెల్లో 10 kmలో విద్యార్థినులు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి పట్టణవాసులకు తెలియజేయనది, నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా చీరాలలోని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పలు కళాశాలలు, పాఠశాలల వద్దకు చేరుకుని స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని కోరారు. నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా చీరాలలోని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పలు కళాశాలలు, పాఠశాలల వద్దకు చేరుకుని స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని కోరారు. అనంతరం విద్యార్థి సంఘాల ప్రతినిధి భగవాన్ దాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష అయిన నీట్లో జరిగిన అవకతవకల కారణంగా నేడు లక్షలాది మంది తెలివిగల విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రశ్నాపత్రం తామే లీక్ చేశామని కొందరు బీజేపీ నాయకులు ముందుకు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన నీట్ పరీక్షను రాజకీయం చేస్తూ కేవలం సంపన్నులకే మెడికల్ విద్య అన్న చందంగా నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రధానంగా పరీక్షాపత్రం లీకేజీకి కారకులైన వారికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నీట్ పరీక్షలను ఆయా రాష్ట్రాల పరిధిలోని నిర్వహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్, పాల్, అనిల్, ఆది, వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్ష ఫలితాలు చాలా దారుణంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు ముందుగానే లీకేజ్ అయ్యాయని, ఆ లీకేజీ తామే చేశామని కొందరు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీడియా ముఖంగా ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా చీరాల పట్టణంలో అన్ని విద్యా సంస్థలు బంద్ నిర్వహించడం జరిగింది. అనేక విద్యా సంస్థలు స్వచ్ఛందంగా ఈ బంద్కి మద్దతు తెలియజేసినాయి, స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ సందర్భంగా ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వంతో అధికారాన్ని పంచుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. నీట్ పరీక్ష చాలా ప్రతిష్టాత్మకమైన పరీక్ష. ఎన్టీఏ నిర్వహించేటువంటి పరీక్షలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేవి. కానీ ఈ సంవత్సరం వాటి యొక్క నీట్ ధనం అనేటువంటిది పోయింది. నీట్ పరీక్షని డబ్బులు ఉన్న వాళ్ళకే మెడికల్ విద్య అనేటువంటి ఒక దారుణమైనటువంటి స్థితిని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షని మరలా నిర్వహించడం ద్వారా తల్లిదండ్రులకి, నీట్ అప్పీల్ అవుతున్నటువంటి విద్యార్థులకి ఒక నమ్మకాన్ని కలిగించాలని ఎస్ఎఫ్ఐ ఈరోజు బంద్ నిర్వహించింది. ఈ బంద్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సహకరించినటువంటి విద్యా సంస్థలకి, తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గాను వివిధ ప్రాంతాల నుండి వస్తున్న భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఏటీసీ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. నిన్న స్వామివారిని 63,826 మంది భక్తులు దర్శించుకోగా 27,530 మంది తలనిలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.23 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వారు పేర్కొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. మరోవైపు రుతుపవనాల ప్రభావం కూడా ఏపీపైనే బాగానే ఉంది. గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఖరారైంది. కీర్ స్మార్టర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం ఖరారైంది. ఎన్నికల ఫలితాలపై భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ స్పందించారు. సార్వత్రిక సమరంలో ఓటమిని అంగీకరించారు. ఇక లేబర్ పార్టీకి చెందిన కీర్ స్మార్టర్ తదుపరి బ్రిటన్ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టనున్నారు. లేబర్ పార్టీ ఘన విజయంతో లండన్లో శుక్రవారం జరిగిన విజయోత్సవ ర్యాలీలో స్మార్టర్ ప్రసంగించారు. బ్రిటన్లో ఇప్పుడు మార్పు మొదలైందని వ్యాఖ్యానించారు. దేశ పునర్నిర్మాణ దిశగా సాగుతామని తెలిపారు. ప్రజాసేవకు రాజకీయాలను నేర్పుతామని అన్నారు. మంచి కోసం రాజకీయాలను ఉపయోగిస్తామని తెలిపారు. ఈ తరహా ప్రజా తీర్పు తమపై గొప్ప బాధ్యతని మోపిందని అన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరేందుకు స్మార్టర్ మరి కాసేపట్లో కింగ్ చార్లెస్ IIIని కలవనున్నారు.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విజేతగా నిలిచిన లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్మార్టర్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు మోదీ. యూకే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కైర్ స్మార్టర్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యూకేతో పరస్పర వృద్ధిని, శ్రేయస్సును పెంపొందించి అన్ని రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మేము సానుకూల నిర్మాణాత్మక సహకారం కోసం ఎదురు చూస్తున్నామని మోదీ తన ఎక్స్ పోస్ట్ లో రాశారు. ఆంధ్రప్రదేశ్లో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం అక్కడ మీడియాతో మాట్లాడారు. నైపుణ్య గణనకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మానవ వనరులే పెట్టుబడిగా సంపద సృష్టిస్తామని, స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉపాధి కల్పిస్తామని అన్నారు. పీపీపీ నమూనా స్థానంలో P4 విధానం తెస్తామని పేర్కొన్నారు. మళ్లీ జగన్ వస్తే ఎలా అని అన్ని వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయని, ఇక డీవిల్ను నియంత్రించాం, ఇకపై ఎవరికి ఇబ్బంది ఉండదని తెలిపారు. దావోస్ పెట్టుబడుల సదస్సుకు తప్పక హాజరవుతానని బాబు వివరించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం కల్పిస్తూ ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వచ్చేస్తుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులకు చెక్ పెడుతూ బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో కొత్త బైక్ ను శుక్రవారం లాంచ్ చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తొలి సీఎన్జీ బైక్ ను శుక్రవారం విడుదల చేశారు. ఇప్పటి వరకు సీఎన్జీ కార్లు, ఆటోలు మాత్రమే అందుబాటులో ఉండగా తొలిసారి బైక్ వచ్చింది. ఆ బైక్ ను మొత్తం 3 వేరియంట్స్ లో తీసుకొచ్చారు. ధర విషయానికి వస్తే బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ డ్రమ్ 95,000 రూపాయలు కాగా, డ్రమ్ ఎల్ఈడి ధర 1.05 లక్షలు, డ్రమ్ ఎల్ఈడి డిస్క్ ధర 110 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైజ్ గా నిర్ణయించారు. బుకింగ్స్ ప్రారంభం కాగా ప్రస్తుతానికి మాత్రం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 165 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను అమర్చారు. పొట్టి ప్రపంచ కప్ విజేతల సన్మాన సభలో విరాట్ కోహ్లీ జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించాడు. మెగా టోర్నీలో టీమిండియా అజేయ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికి ఎత్తేశాడు. వాంఖడే స్టేడియంలో 36,000 మంది అభిమానుల సమక్షంలో బుమ్రాను ఏకంగా 8వ వింతగా విరాట్ అభివర్ణించారు. అంతేకాదు బుమ్రాను 8వ వండర్ గా ప్రకటించడం కోసం తాను అఫిడవిట్లపై సంతకం పెడతానని కోహ్లీ తెలిపాడు. విక్టరీ పరేడ్ అనంతరం వాంఖడే స్టేడియంలో జగజ్జేతలకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రెజెంటర్ గౌరవ్ కపూర్ వేదిక మీదికి పిలవగానే బార్బడస్ లోని కెన్సింగ్టన్ ఓవల్లో అత్యంత ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్ గురించి కోహ్లీ మాట్లాడారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని వివిధ విభాగాల్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. జాతీయ రహదారి పేరిట తమ గూడును తొలగించడం సరికాదు. ఈపురపాలెం సిండికేట్ కాలనీకి చెందిన ఓడరేవు, పిడుగురాల జాతీయ రహదారి బాధితుల ఆవేదన. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన. సహచర ఎంపీలు సీఎం చంద్రబాబుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.